ఇటీవల దేశాన్ని షాక్ కి గురిచేసిన మేఘాలయ హనీమూన్ మర్డర్ ఘటన ఇంకా మరవకముందే మరో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లై కేవలం 3 నెలలు గడవకముందే భర్తను ఓ భార్య హత్య చేయించింది. ఈ దారుణ ఘటన రాజస్థాన్లో చోటు చేసుకోగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఇక వివరాల్లోకి వెళ్తే రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో నివసించే ఆశిష్కు అదే ప్రాంతానికి చెందిన అంజుతో 3 నెలల క్రితం వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కొద్ది రోజుల వరకు అంత సాధారణంగా సాగింది. కానీ ఆ తర్వాతే ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. చిన్న చిన్న మాటలతో మొదలైన గొడవలు క్రమంగా పెద్ద వివాదాలుగా మారాయి. చివరికి అంజు పుట్టింటికి వెళ్లిపోయింది. కొంతకాలం తర్వాత పెద్దల మధ్య చర్చలు జరిగాయి. ఇరు కుటుంబాల సభ్యులు మాట్లాడుకుని సమస్యను పరిష్కరించారని భావించారు. ఇక అన్ని బాగుంటాయనే ఆశతో అంజు మళ్లీ అత్తింటికొచ్చింది. కానీ ఆమె మనసులో అప్పటికే మరో ప్లాన్ నడుస్తోంది. బయటకు సాధారణంగా కనిపించిన ఈ కలయిక వెనుక ఒక భయంకరమైన కుట్ర రూపుదిద్దుకుంటోందని ఎవ్వరూ ఊహించలేదు. జనవరి 30న రాత్రి 9 గంటల సమయంలో శ్రీ గంగానగర్ శివారులోని ఒక నిర్మానుష్య రహదారిపై ఆశిష్, అంజు ఇద్దరూ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. అటుగా వెళ్తున్న కొందరు స్థానికులు వారిని గమనించి వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆశిష్ ప్రాణాలు కోల్పోయినట్లుగా వైద్యులు ప్రకటించారు. అంజు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. తొలుత ఇది రోడ్డు ప్రమాదమని అంజు చెప్పిన కథనాన్ని పోలీసులు నమోదు చేశారు. ఒక గుర్తు తెలియని వాహనం మమ్మల్ని ఢీకొట్టింది. ఆ తర్వాత అందులో నుంచి కొందరు దిగి నన్ను బెదిరించి నగలు దోచుకొని వెళ్లిపోయారని ఆమె వాంగ్మూలం ఇచ్చింది. కానీ ఆమె చెప్పిన మాటలకు ఘటనా స్థలంలోని పరిస్థితులకు పొంతన లేకపోవడంతో పోలీసులకు అనుమానం మొదలైంది. ప్రమాదం అయితే ఇద్దరికి గాయాలుండాలి, కానీ అంజుకు ఎలాంటి తీవ్రమైన గాయాలు లేవు. ఆశిష్ ఒంటిపై మాత్రం తీవ్ర దాడి గుర్తులు ఉన్నాయి. ఇది సాధారణ రోడ్డు ప్రమాదం కాదని పోలీసులు నిర్ధారించుకున్నారు. అంతేకాదు, ఆమె కథలో అనేక మార్పులు కనిపించడంతో పోలీసులు ఆమెను గట్టిగా విచారించారు. మొదట నర్వస్గా మాట్లాడిన అంజు చివరికి అసలు నిజాన్ని బయటపెట్టింది. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లికి ముందే అంజు తన ఇంటి సమీపంలో నివసించే సంజు అనే యువకుణ్ణి ప్రేమించేది. కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా ఆమెకు ఆశిష్తో పెళ్లి జరిపించారు. అయితే వివాహం తర్వాత కూడా ఆమె సంజుతో ఫోన్లో టచ్లోనే ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. పుట్టింటికి వెళ్లిన సమయంలో ఆమె సంజును కలిసింది. అప్పుడే ఇద్దరు కలిసి ఆశిష్ను తొలగించాలనే భయంకరమైన కుట్ర పన్నారు. ప్లాన్ ప్రకారం జనవరి 30న రాత్రి ఆశిష్ను వాకింగ్కు వెళ్దాం అని అంజు బయటకు తీసుకెళ్లింది. ముందుగానే సంజు తన స్నేహితులతో కలిసి అక్కడ మాటు వేసి ఉన్నాడు. నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్న తర్వాత వారు ఆశిష్పై ఒక్కసారిగా దాడి చేశారు. అతన్ని కొట్టి చంపేసిన తర్వాత అంజు ఈ ఘటనను రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. కానీ పోలీసుల చురుకైన దర్యాప్తు వల్ల ఈ కుట్ర బయటపడింది. అంజుతో పాటు సంజు, అతడి స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో శ్రీ గంగానగర్ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రేమ, పెళ్లి, నమ్మకం ఇవన్నీ కలిసి జీవితం సాగించాల్సిన సమయంలో ఈ రీతిలో ప్రాణాలు తీసే స్థాయికి వెళ్లడం సమాజాన్ని కలిచివేస్తోంది.